సమాధానం సంతోషం నిత్య జీవం నీ సన్నిధిలో. కీర్తనలు 107వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. Amen. God is telling today, He wants you to cry out to Him. ఈ సాయంకాల సమయం యేసుప్రభు వారు అనుకుంటున్నారు మీరు ఆయన సన్నిధిలో రోధించి ప్రార్థించాలని. If you call unto Him, He will definitely answer. ఆయన మీరు పిలిచినట్లయితే ఆయన నిశ్చయంగా మీకు సమాధానం ఇస్తారు. He will set the word and healing upon you. ఆయన ఒక వాక్కును పంపి మిమ్మల్ని స్వస్థపరుస్తారు. Let's give thanks to the Lord with unfalling love and wonderful works of the works. మన ప్రేమంతా కనపరుస్తూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన మన జీవితంలో చేసే కార్యాలను బట్టి ఆయన ఇంకనూ స్తుతిద్దాము. Proverbs chapter 4 verse 20 and 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అవి దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. Amen. హల్లెలూయా. God is telling you, be attention to the word of God. ఆయన వాక్యం మీరు శ్రద్ధ కలిగి వినండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. Your eyes and ears to His word. ఆయన వాక్యం తట్టు మీ కన్నులు అలాగే మీ చెవులు తెచ్చి వినండి. Don't let your eyes go away from the word of God. ఆయన వాక్కు చూడకుండా మీ కన్నులు త్రిప్పివేయద్దు. Keep the word of God into your hearts. మీ హృదయంలో ఆయన వాక్యాన్ని దాచుకోండి. For they will bring the life and good health to you. ఆయన వాక్యం మనకి మంచి ఆరోగ్యము అలాగే జీవం కలగచేస్తుంది. His word can heal you. ఆయన వాక్కు మిమ్మల్ని స్వస్థపరచగలుగుతుంది. When you are sick, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు before you pray, మీరు ప్రార్థించే కన్నా ముందు read the word of God. ఆయన వాక్యాన్ని మీరు చదవండి. Claim the promises which I have given all these days. ఇన్ని రోజులు మీకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోనండి. The promises which I have given you in the WhatsApp, promises which I spoke you in the groups, and promises I spoke you in the online. ఏవైతే వాగ్దానాలు మీకు వాట్సాప్ గ్రూప్ లో పంపించామో అలాగే ఈ మీటింగ్స్ ద్వారా మీకు ఏవైతే వాగ్దానాలు దేవుడు ఇచ్చారో అలాగే మీకు తెలిపబడిన ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోనండి. When you speak those promises, మీరు ఎప్పుడైతే ఆ వాగ్దానాల్ని మీ జీవితాల పట్ల పలుకుతారో you see the healing coming upon your life. మీరు చూడగలుగుతారు మీ జీవితంలో స్వస్థత పొందుకోవడం. So are you ready to receive that? ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారండి? Are you ready to be safeguarded by the word? దేవుడి ద్వారా మీరు రక్షించబడడానికి కాపాడబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Psalm 147 verse 3 says, He heals the broken-hearted and binds their wounds. అట్లయితే ఆయన విరిగి నలిగిన హృదయం వారిని స్వస్థపరుస్తానని చెప్తా ఉంది వాక్యం అక్కడ. How many are you broken? మీలో ఎంతమంది గుండె చెదిరిన వారై ఉన్నారు? Say, God, I am broken. మీ Not to చేతులు me, don't show it ఎత్తుకోండి. to me. Show to the Lord. నాకు చూపించడం కాదు, దేవుడికి మీ చేతులైతే చూపించండి. మీ గుండె I am wounded, God. నేను గాయపడ్డాను దేవా అని చెప్పండి. God, restore me. యేసయ్యా నన్ను మీరు పునరుద్ధరించండి, మీరు నూతన పరచండి అని అడగండి. God will definitely do it. దేవుడు ఖచ్చితంగా చేస్తారండి. Isaiah chapter 58 verse 8. యెషయా 58:8 వచనం చూసినట్లయితే, Then your light will break forth like a dawn, and your healing will quickly appear. Then your righteousness will go before you, and the glory of the Lord will be your rear guard. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు,
దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనిపెడినప్పుడు నీవు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకుచుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందుగా నడుచును, యెహోవా మహిమ నీ సైన్యమునకు వెనకటి భాగమున కావలి కాయును. See, this is the real fasting. ఇదే నిజమైన ఉపవాసం అయిందండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడము, దప్పి కలిగిన వారికి దాహం ఇవ్వడము, అలాగే బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం అయింది. That's the reason on the day when I told you, whatever the food you are living, if it is one time or 2 times or whatever it is, okay, or a non-veg or anything, give that to the poor. అందుకే మొదటి దినాన్ని నేను మీకు చెప్పానండి, మీరు ఈ ఉపవాస దినాల్లో ఒక పూట మానేసిన, 2 పూటలు మానేసిన, మాంసం మానేసిన, మరి ఏది మానేసిన దానికి మీరు ఎన్నైతే డబ్బులు మిగిల్చారో అవన్నీ పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పాను. In the form of food, not in the form of cash. డబ్బుల రూపంలో కాదు, కానీ ఆహార రూపంలో పేదవాళ్ళకి ఇవ్వవలసి ఉందండి. That is the real fasting God wants from you. అదే నిజమైన ఉపవాసం దేవుడు మీ నుంచి కోరుకుంటున్న ఉపవాసం అయ్యింది. Then you will be delivered from every demonic powers, from every sickness and from every things. మీరు ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తారో మీకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, మీ జీవితంలో మీకు కావాల్సిన ప్రతిదీ మీరు స్వతంత్రించుకోగలుగుతారు. How many are doing? ఉపవాస దినాల్లో మీ ఆహారాన్ని పేదవాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఉపవాసం చాలా మంది ఉంటున్నారు. All together at the last day. Okay, whatever it is, okay, you can do it. Okay, it is very important. That's the reason I am reminding you. అయితే మీరు ఏదైతే ఆహారం విడిచిపెడతా ఉన్నారో ఈ 10 దినాలు, ఇప్పుడే కాకపోయినా చివరికైనా సరే పేదవాళ్ళకి ఆహార రూపంలో మీరు ఇవ్వవలసి ఉందండి. Okay, that is a great blessing will come upon you and your family. అప్పుడు మీకు గొప్ప దీవెన మీ మీద అలాగే మీ కుటుంబం మీద దేవుడు ఇస్తారండి. When you give it to the poor, you are giving a loan to the God. మీరు ఎప్పుడైతే పేదవారికి ఇస్తారో అప్పుడు యెహోవాకు అప్పిచ్చినట్లు అవుతుంది. Then God will restore you and God will definitely return you. మీరు ఏవైతే పేదవారికి ఇస్తారో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు రావాల్సినవన్నీ మీకు తిరిగి ఇస్తారు, అలాగే మీకు కావాల్సిన దీవెనలు కూడా ఆయన ఇస్తారు. Are you ready to receive it? అవి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారండి. 41వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంది బ్రదర్. చదవండి అది. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఆపత్కాలం నుంచి తప్పిస్తాడు. Okay, compulsory. When you give to the poor, God will definitely bless you. మీరు ఎప్పుడైతే పేదవారికి ఇస్తారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారండి. At your troubles, God will definitely help you. Send you somebody to help you. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సరైన సాటైన సహాయాన్ని దేవుడు పంపిస్తా ఉంటారు. That is what the God wants from you. దేవుడు మీ వద్ద నుంచి అదే ఆశిస్తా ఉన్నారు. God will wants to bless you in every aspect of your life. దేవుడు మీ జీవితంలో ప్రతి అంశంలో మిమ్మల్ని దీవించాలని ఆశపడతా ఉన్నారు. Just prepare yourself before we go to the worship. మనం ఆరాధనకి వెళ్లే ముందు మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం అని ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి. Proverbs 19:17. బీదలకు కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. He who has pity on the poor lends to the Lord, and he will pay back what he has given. Those who have pity on the poor and is actually lending to the God. Pity means actually that version is wrong. Those who give to the poor. Okay, when you give to the poor, you are giving a loan to the God. Do we have that much power to give a loan to the God? దేవుడికి మనం అప్పించేటువంటి స్థితిలో మనం ఉన్నామా అండి? లేము కదా. But God give us a chance. అయితే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. Those people who are hungry, ఎవరైతే ఆకలితో ఉన్నారో, those who are needy, ఎవరైతే అవసరతలో ఉన్నారో, when you give it to them, మీరు వారికి ఇచ్చినప్పుడు definitely you are lending to the God. మీరు ఖచ్చితంగా దేవుడికి అప్పించినట్లే అవుతుందండి. And your trouble times, మీ కష్టకాల సమయంలో God will bless you. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవిస్తారు.
ఇవాళ 6th డే ఆఫ్ ఫాస్టింగ్. రోజు 6వ దినం అండి ఉపవాస దినాల్లో. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీకు అందరికి ఎలా ఉందండి? ఆర్ యూ ఎంజాయింగ్ ద ఫాస్టింగ్? ఈ ఉపవాస దినాల్ని మీరు సంతోషంగా ఆనందిస్తున్నారా? దోస్ హు ఆర్ ఎంజాయింగ్ సే హల్లెలూయా. ఎవరైతే సంతోషిస్తారో హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. టుడేస్ టాపిక్ ఇస్ గాడ్ సొల్యూషన్ టు అవర్ స్ట్రగల్. మన కష్టాలకి దేవుడిచ్చే పరిష్కారం. Luke chapter 9 verse 23 and 24. If anyone desires to come after me, let him deny himself and take up his cross daily and follow me. For whoever desires to save his life will lose it, but whoever loses his life for my sake will be saved it. Let us pray before we read it in Telugu. Heavenly Father, we come to you with a humble heart, God. Open their minds, God. Open their ears. Open their hearts, God. As you come and deliver the word of God to them, they should able to understand and they should able to lead on your words, God. God, today you come and speak, God. It should not be from me. It should be from you, God. God, whatever you want to speak to them, come and speak and lead this meeting. Let we request the Holy Spirit, God, take over this meeting and lead this meeting. In the mighty name of Lord Jesus Christ, we pray. Amen. Amen. So 5 days అయిపోయింది, ఇంకా ఒక 5 days. How we will be very happy after that 5 days, huh? అంటే 5 days హ్యాపీ అవుతాం. Why you will be happy for? Speak, brother. Yeah, speak. Why you will be happy after 5 days? 5 దినాల తర్వాత మీరు ఎందుకు సంతోషంగా ఉంటారండి? జవాబులు వస్తాయని. Yes, because you will be receive the blessings of God. దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకొని ఉన్నారు. మీ ప్రార్థనల యొక్క సమాధానాలు మీరు పొందుకొని ఉన్నారు కాబట్టి మీరు సంతోషిస్తారు 5 దినాల తర్వాత. God is not like that. He will stay till 5 days. He may give you today or tomorrow also. ఈ రోజు రేపట్లో కూడా దేవుడు ఇచ్చేయగలుగుతారండి. ఆయన 5 దినాలు వేచి ఉండేటువంటి దేవుడు కాదు. So be prepared for that. ఆయన ఇచ్చే సమాధానం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. Are you ready, my brother and sister? ఆయన సమాధానం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రియ సహోదరి సహోదరులారా? మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను. Amen. And he's saying to all of us, ఆయన మనందరికీ ఇలా సెలవిస్తున్నారండి. if anyone wish to follow me as a disciple, ఆయన శిష్యుడిగా ఎవరైనా దేవుని వెంబడించగోరినట్లయితే he must deny himself, set aside every selfish interest. తనను తాను తృణీకరించుకొని తన స్వలాభంలో అన్ని పక్కన పెట్టి దేవుని వెంబడించవలసి ఉంది. And take up his cross daily means expressing willingness. Whatever comes, he will face it. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించవలసింది. తను ఏది ఎదుర్కొన్నా వెనుతిరగకుండా దేవుని వెంబడించవలసి ఉంది. And follow God. దేవుని మాత్రమే వెంబడించవలసి ఉంది. Means believing in him, ఆయన్ని నమ్మడం అండి, comforting to the example in living, and if needed suffering or perhaps dying because of faith in him. దేవుడిచ్చే సంతోషకరమైన జీవితం జీవించడానికి కానీ లేకపోతే శ్రమలు ఎదుర్కోవడానికి కానీ హతసాక్షిగా అవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉండవలసింది ఆయన శిష్యులు అయినప్పుడు. For whoever wishes to save his life in this world, ఈ లోకంలో ఎవరైతే వారి ప్రాణాలని కాపాడగోరుతున్నారో will eventually lose it దాన్ని through death. ఖచ్చితంగా కోల్పోతారండి. Through death. But whoever loses his life in this world for the sake of the God, దేవుడి కొరకు ఈ లోకంలో వారి ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు, he is the one who will be saved.
వారు రక్షించబడతారండి. for the consequences of the sin and separation of the God. దేవుడి కొరకు వారిని వారు ప్రత్యేకపరచుకొని అలాగే పాపం నుంచి వారు దూరంగా ఉంటున్నారు కాబట్టి వారు కాపాడబడతారు. The two secrets for lasting revival. మన జీవితంలో పునరుత్థానం అనేది నిలిచి ఉండడానికి రెండు అంశాలు ఉన్నాయండి. We know what we are, the main topic of the fasting is what? ఈ ఉపవాస దినాల యొక్క ముఖ్య అంశం ఏంటండి? Seeking revival. మన జీవితంలో ఒక పునరుత్థానం రావాలన్నది మన ఉపవాస దినాల యొక్క ముఖ్య కారణం, ఉపవాసంలో ఉండటానికి కారణం. The two secrets for lasting revival is Jesus offered a solution to carnal Christians. అయితే రెండు రహస్యాలు ఉన్నాయండి ఇక్కడ. మనము మన జీవితాన్ని దేవుడి కొరకు నిలిచి ఉండడం ఉపవాసంలో కనిపెట్టేటువంటి విషయంలో యేసుప్రభు వారు మనకి చెప్తా ఉన్నారు. The solution for carnal Christians. ఈ శరీరానుసారులైన క్రైస్తవులకి రెండు సమాధానాలు ఉన్నాయండి. You remember who is the carnal Christian, who is the spiritual Christians? Yesterday I explained you. నిన్నటి దినాన మనం చూసాము ఆత్మ సంబంధులైన క్రైస్తవులు ఎవరో, శరీరక సంబంధమైన క్రైస్తవులు ఎవరో. Anybody have doubts? You are free to send me the messages. మీలో ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉన్నట్లయితే నాకు మెసేజ్ పంపించవచ్చు, అడగచ్చు. Definitely I will explain you. నేను మీకు దాని గురించి వివరిస్తాను. Who wants to become a spiritual Christian? మీలో ఎవరు ఆత్మీయ క్రైస్తవులుగా మార్చబడాలని ఆశపడతా ఉన్నారు? From the carnal Christians. ఈ శారీరకమైన క్రైస్తవం నుంచి ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా ఎవరు మారగోరుతున్నారు? For them he says, వారికి దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నారండి. Remain joined in me, ఆయనతో అంటుకట్టుబడి ఉండండి, just as I also joined in you. నేను మీలో నిలిచి ఉన్నట్లు మీరు నా యందు నిలిచి ఉండండి అని వాక్యం చెప్తా ఉందండి. You know what is the verses? ఈ వచనం ఎక్కడుందో మీకు అందరికీ తెలుసు కదండి. John 15 verse 4. In other words, abide in me. But how? ఆయన యందు నిలిచి ఉండండి. అయితే ఎలా మనం ఆయన యందు నిలిచి ఉండవలసింది? John chapter 15 verse 4 says, యోహాను 15:4 ఇలా సెలవిస్తా ఉంది. Remain in me and I will remain in you, just as no branches can bear fruit by itself without remaining in the vine, neither you can bear fruit producing evidence of your faith unless you remain in me. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో నా యందు నిలిచిండుడి. 7 also says, brother. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. Yeah, if you remain in me, then only you can bear the fruit, మీరు ఎప్పుడైతే నా యందు నిలిచి ఉంటారో అప్పుడే మీరు ఫలం కలిగి ఉన్నవారై ఉంటారండి. says the God. దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నారు, మీరు ఆయన యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అని. See, in a vineyard, the fruit cannot be there if it is not on the stem. ఒక ద్రాక్షవల్లి చెట్టు మనం చూసినట్లయితే దానికి ఉన్న ఆ తీగ ఆ ద్రాక్ష చెట్టుకి అంటుకట్టబడి ఉంటేనే ఫలించగలుగుతుందండి. దానికి ద్రాక్ష చెట్టుకి దూరంగా ఉండే ఆ తీగ ఫలించలేదు. For example, a small apple tree is there. If a small apple is there, if you pluck, can it grow? ఒకవేళ ఒక యాపిల్ చెట్టు ఉంది అనుకోండి, దానికి ఉన్న యాపిల్ మనం కోసి కింద పెడితే అది పెరుగుతుందా అండి? It can be apple, it can be mango, any fruit. It cannot grow. ఏదైనా ఫలం మనం చెట్టు నుంచి వేరు చేస్తే అది పెరగదండి. Okay, so growing can be done only till it is having a link with the tree. ఎప్పుడైతే ద్రాక్షవల్లికి ఆ చెట్టుతో సంబంధం కలిగి ఉంటుందో అప్పుడు మాత్రమే ఫలించగలుగుతుంది. That's what God is asking you. దేవుడు అదే మీతో ఈ సాయంకాల సమయం చెప్తా ఉన్నారండి. If you don't link yourself to the God, మిమ్మల్ని మీరు దేవుడితో సంబంధం కలిగి లేనట్లయితే you cannot grow. మీరు పెరగలేరు, దేవుళ్ళో ఎదగలేరు. If you want to really grow in God, దేవుళ్ళో మీరు నిజంగా ఎదగాలనుకుంటే you should be spiritually connected to the God.
మీరు ఆత్మీయంగా దేవుడితో ఒక సత్సంబంధం కలిగి ఉండవలసి ఉందండి. daily, hourly, and minutely, and seconds. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ మీరు దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండవలసింది. Then only you can grow in Christ. అప్పుడే మీరు క్రీస్తుని ఎదగగలుగుతారు. 1 John chapter 2 verse 6. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. Whoever says he lives in Christ ఎవరైనా నేను క్రీస్తు యందు నిలిచి ఉన్నానని చెప్పినట్లయితే, that means that is whoever says he has accepted him as the Lord as a savior, ఎవరైనా నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పినట్లయితే, ought to walk and conduct himself just as he walked and conducted himself. ఆయన ఈ లోకంలో ఏ రీతిలో అయితే నడుచుకున్నారో మనం కూడా అదే రీతిలో నడుచుకోవాల్సి ఉందండి. How the God walked in this world, we have to walk according to him. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిలో అయితే నడుచుకున్నారో మనం కూడా అదే రీతిలో నడుచుకోవాల్సి ఉంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. Abiding in Lord means, దేవుడితో abiding in Lord Jesus Christ means, మనం దేవుడి యందు నిలిచి ఉండడం అంటే two things. అందులో 2 అంశాలు ఉన్నాయండి. A constant receiving of Holy Spirit first. నిత్యము పరిశుద్ధాత్మని మనం పొందుకొని ఉండడం అండి. Second, రెండోదిగా life of complete surrender, unreserved surrender to his service. షరతులు లేకుండా మన జీవితాన్ని మనం దేవుడికి అర్పించుకోవడమే మన రెండవ కారణమైందండి. So the first is continuously receiving of Holy Spirit. నిత్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవడము. Second is completely surrender to him. మన జీవితాన్ని సంపూర్ణంగా యేసు ప్రభు వారికి సమర్పించడం అయిందండి. That is called abiding in God. మనం ఎప్పుడైతే ఈ 2 చేస్తామో అప్పుడే మనం క్రీస్తు యందు నిలిచి ఉన్నట్లు అవుతుందండి. These are the 2 secrets of lasting revival. మన జీవితంలో నిత్యము నిలిచి ఉండేటువంటి ఆ పునరుత్థానము వెనకాలన్న 2 రహస్యాలు ఇవే అండి. మనం దేవుడి యందు ఉండాలి, ఆయనతో పరిశుద్ధాత్మతో నిత్యము పొందుకుంటూ ఉండాలి, ఆయనకి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాల్సి ఉంది. These 2 parts divide a solution leads to only revival, but also to the happy Christian life. Not only to the revival, but also to the happy Christianity life. మనం ఎప్పుడైతే ఈ 2 అంశాలు మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు కేవలం మనం పునరుద్ధరించబడిన క్రైస్తవులుగా మాత్రమే కాక ఒక సంతోషకరమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించగలుగుతామండి. Why Jesus said, యేసు ప్రభు వారు ఇలా ఎందుకు చెప్పారండి? John chapter 15 verse 11. These things I have spoken to you, that my joy may remain in you, and that your joy may be full. నీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. My joy to be with you, remain in you. సంతోషం అని యందు నిలిచి ఉండాలని, and you may be full of joy. మనం సంపూర్ణమైన సంతోషం కలిగి ఉండాలన్నది దేవుడి చిత్తమైందండి. That his joy come unto us, ఆయన సంతోషం మనలో ఎప్పుడైతే వస్తుందో automatically we will have joy. అప్పుడు దేవుని సంతోషంతో మనకు సంపూర్ణ సంతోషం పొందుకుంటామండి, సంతోషంగా ఉంటాము. John chapter 17 verse 13 says, యోహాను 17:13 అండి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి అయిపోయింది. read it. Can somebody read it in English? But now I come to you, and these things I speak in the world,
that they may have my joy fulfilled in themselves. I come to you, జ్ఞానదర్శనం. and these things I speak in the world, that they may have joy filled with themselves. Means God has come to fill the joy. మనలో సంతోషం నింపడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. Lord Jesus Christ has come to in this world to fill the joy, nothing else. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం మనందరిలో సంతోషం నింపడం అండి. Are you ready to receive that joy? ఆ సంతోషాన్ని పొందుకోవడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? Then why you are suffering? అయితే మీరు ఎందుకు ఈ లోకంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు? When he has given joy ఆయన మీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు 2000 years ago, why you have not accepted it? 2000 సంవత్సరాల క్రితమే ఆయన సంపూర్ణ సంతోషాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఎందుకు దాన్ని పొందుకోలేదండి? Because you have created a wall between you and the God. దేవుడికి మీకు మధ్యలో ఒక పెద్ద అడ్డు గోడగా ఉందండి. Jericho wall you have created. ఒక ఎరుకో గోడలా మీకు దేవుడికి మధ్యలో నిలిచి ఉందండి. Break it. ఈ దినాన దాన్ని విరగొట్టండి మీరు. When you break it, దాన్ని విరగొట్టినట్లయితే you will receive the joy of Lord Jesus Christ upon your life. మీ జీవితంలో దేవుని యొక్క సంపూర్ణ సంతోషాన్ని మీరు పొందుకుంటారండి. And you will be happy in every aspect of your life. మీ జీవితంలో ప్రతి అంశాన్ని బట్టి మీరు సంతోషిస్తారు, ఆనందంతో నింపబడతారండి. The critical point is, ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, we daily ask for and receive by faith the outpouring of Holy Spirit. మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మకు కుమ్మరింపు కొరకు మనం అడగాలండి. We daily surrender everything what we have to the God. మనకు కలిగిన సమస్తాన్ని ప్రతి దినము ఆయనకి సమర్పించుకోవాల్సింది, అప్పగించుకోవాల్సి ఉందండి. And he will provide the joy in this world. అప్పుడు మనకి ఈ లోకంలో మనకి ఆయన సంతోషాన్ని దయచేస్తారండి. This joy will not be in this world, also in that world. కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితమైన సంతోషాన్ని ఆయన ఇవ్వరు, కానీ నిత్యత్వంలో మనకి సంతోషాన్ని దయచేస్తారండి. Day 1 on my message, మొదటి దినాన్ని మనం చూసుకున్న ఏమైందంటే, Jesus' most precious gift was the topic. యేసుప్రభు వారు మనకి ప్రశస్తమైన బహుమానం అన్నది మనం తెలుసుకున్నామండి మొదటి దినాన. In that we have talked about the importance of asking Holy Spirit. ఆ దినాన మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని మనం ఎలాగ అడిగి పొందుకోవాలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకున్నాము. On the third day of message, మూడో దినాన మనం చూసినట్లయితే surrender is the key, we studied. మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవడమే ఒక తాళపు చెవిగా ఉందని మనం గ్రహించామండి. Today, ఈరోజు look at those 2 steps. ఆ 2 అడుగులు మీరు చూసినట్లయితే We will special focus of our need to ask to surrender our daily life. మనం చూసినట్లయితే మనం దేవుడికి ప్రతి రోజు సమర్పించుకోవడం ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకుంటామండి. Why should we ask daily for the Holy Spirit is the question. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు అడగవలసి ఉంది దేవుణ్ణి అని. Years ago, కొన్ని సంవత్సరాల క్రితం this is a real story of a dacoit who converted into Christian. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మార్చబడిన ఒక వ్యక్తి యొక్క నిజమైన సాక్ష్యం అయిందండి ఇది. He accepted the Christ and he used to do the miracles of Christ. ఆయన దేవుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు, అలాగే దేవుడి కొరకు అద్భుతాలు చేస్తూ వచ్చారండి. His background was a dacoit. Dacoit means a thief. You know all the people who is dacoit. కాలంలో అతను బందిపోటు దొంగ అయినాడు, కానీ దేవుడిని అంగీకరించిన తర్వాత దేవుడి కొరకు అద్భుతాలు చేయసాగాడు. He wholeheartedly confessed his theft and other crimes, and as a result he has experienced a tremendous divine intervention of God. అయితే ఆ వ్యక్తి తన పూర్ణ హృదయంతో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడి తన పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క తాకిడి పొందుకొని తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ఉన్నాడు.
That time I was almost I was doing my theological studies. అప్పుడు నేను నా దైవ సంబంధమైన చదువులు చదువుకుంటా ఉన్నాను. I was almost about to complete. దాదాపు దాన్ని పూర్తి చేసుకునేటువంటి సమయంలో నేనున్నాను. When I saw this person, a thing came into my life. ఆ వ్యక్తిని నేను గమనించి పరిశీలించినప్పుడు నా హృదయంలో ఒక ప్రశ్న తలరేగింది. This inspired me. అది నన్ను ఎంతో ప్రోత్సహించిందండి. ఆ God వ్యక్తి completely turned his life around. ఆ బిడ్డ యొక్క జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చివేసి ఉన్నాడు. I have studied the theological studies. నేను దైవ సంబంధమైన చదువులు చదువుకొని ఉన్నాను. Along with my professional studies. ఓకే. Along with my professional studies, I studied this theological studies also. ఓకే. నేను మామూలుగా నా లోకానుసారమైన చదువులు చదువుకుంటానే నేను థియలాజికల్ స్టడీస్ కూడా చేశానండి. Okay, it was a part time because I want to learn about the God. దేవుడి గురించి నాకు తెలుసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను కాబట్టి నేను కొంత సమయాన్ని కేటాయించి పార్ట్ టైం లో నేను దైవిక చదువులను చదువుకున్నాను. As a correspondence. ఇంట్లో ఉండి నేను చదువుకునేవాడిని నాకు మెటీరియల్ వచ్చినప్పుడు. This person ఈ వ్యక్తి has no theological background. ఆ బందిపోటు దొంగకి ఎటువంటి బైబిల్ నాలెడ్జ్ లేదండి, జ్ఞానం లేదు. But he moves in spirit. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి తను సమర్పించుకున్నాడో తన ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. That time I did not have any Holy Spirit. ఆ సమయంలో నేను పరిశుద్ధాత్మని కలిగి లేను. I have only full Bible knowledge. అప్పుడు Maybe కేవలం the knowledge which was taught by my teachers. మా బోధకులు నాకు బోధించినటువంటి వాక్యానుసారమైన జ్ఞానం మాత్రమే నేను కలిగి ఉన్నాను. I got confused. అప్పుడు నాకు ఎంతో సందేహాలు వచ్చాయండి, చాలా సందేహాలు వచ్చాయి. See, these studies has to be done not by the theology. ఈ చదువులు బైబిల్ కాలేజ్లో కళాశాలలో చదవవలసిన చదువులు కాదు అని నాకు అర్థమైంది. I have to study in the presence of God. దేవుడి సన్నిధిలో నేను వాక్యాన్ని నేర్చుకోవాల్సింది అని నాకు అర్థమైంది. So I prayed to the Lord. నేను అప్పుడు దేవుడి సన్నిధిలో ఇలా ప్రార్థించాను. I also confessed all my sins. నా పాపాలన్నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాను. The sins that God have yet not shown to me. నాకు చూపించినటువంటి పాపాల విషయం కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగాను. In the days, ఆ దినాల్లో I get up 1 hour early each day to pray and to spend time with the God. ప్రతిరోజు నేను సామాన్యంగా లేసే సమయానికన్నా ఒక గంట సేపు ముందు లేసి దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి నేను గడిపేవాడిని. I want to see the God will intervene in my life. నా జీవితంలో దేవుని యొక్క తాకిడి అలాగే దేవుడి యొక్క నడిపింపుని నేను చూడగోరాను. Praise God. దేవునికి మహిమ కలుగును గాక. As I accepted, నేను ఎప్పుడైతే దేవుని ఒప్పుకున్నానో నా జీవితంలో He intervened in my life. నా జీవితంలో కూడా యేసు ప్రభు వారు కలుగ చేసుకున్నారండి. Not because I earned some merit by getting up early 1 hour. ఒక గంట ముందు లేచి నేను ఏదో దేవుడి దగ్గర మెప్పు పొందుకోలేదు, కానీ Because I daily praise myself where the Holy Spirit could reach me. పరిశుద్ధాత్మ నన్ను తాకేటువంటి రీతిలో నన్ను నేను దేవుడికి అప్పగించుకున్నాను కాబట్టి ఆయన నన్ను తాకారండి. I daily placed myself to the place where the Holy Spirit can touch me. పరిశుద్ధాత్మ నన్ను ఎక్కడైతే తాకుతారో నన్ను నేను ఆ స్థలంలో ఉంచుకున్నాను ప్రతి దినము. If I am a flesh baptism of Holy Spirit, it was a fresh baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం నేను అప్పుడే కొత్తగా పొందుకొని ఉన్నాను. And was daily necessary for Lord Jesus Christ on this earth. How much more we need. యేసు ప్రభు వారే ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఉంటుండగా మనకి ఇంకా ఎంత ముఖ్యమో మనం ఒకసారి గ్రహిద్దామండి. ఆయన ఒక తాకిడి, See, even the Lord Jesus Christ has to be baptized to receive the power.
యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో బాప్టిజం తీసుకోవాల్సి వచ్చిందండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోవడానికి. I want to confess today ఈ దినాన్ని నేను ఒప్పుకోగొడుతున్నాను మీ సన్నిధిలో, in the presence of God. దేవుడి సన్నిధిలో మీ అందరి ముందు ఒప్పుకోగొడుతున్నాను. I was baptized at the age of, I was in class 11. నేను 11వ తరగతి చదువుకుంటున్నప్పుడే నేను బాప్టిజం పొందుకున్నానండి. Again, I took baptism to receive the Holy Spirit. పరిశుద్ధాత్మ నేను పొందుకోవడానికి నేను మళ్ళీ బాప్టిజం తీసుకున్నానండి, నీటి బాప్టిజం తీసుకున్నాను. Because I want to get baptized. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం కూడా పొందుకోగోరాను కాబట్టి. The God sent me a person. అయితే దేవుడు నా వద్దకు ఒక వ్యక్తిని పంపించారు. He baptized me. ఆయన నాకు బాప్టిజం ఇచ్చారండి. Baptized in the Spirit, Holy Spirit. పరిశుద్ధాత్మలో నాకు బాప్టిజం ఆయన దయచేశారు. ఆయన ద్వారా దేవుడు నాకు దయచేశారు. See, when you prepare yourself to the God, మిమ్మల్ని మీరు దేవుడి కొరకు సిద్ధపరచుకున్నట్లయితే God will send you a person to deal with your problems. మీరు ఎదుర్కొంటున్న సమస్యని ఎదుర్కోవడానికి కావాల్సిన నడిపింపు దయచేసేటువంటి వ్యక్తిని దేవుడే మీ వద్దకి పంపిస్తారండి. God knows the time. దేవుడికి సమయం తెలుసండి. God knows the way to deal with these things. మీరు ఎదుర్కొంటున్న సమస్యని ఏ రీతిలో అయితే దాన్ని బయటికి తీసుకొని రావాలో దేవుడికి తెలుసండి. That main thing you have to understand. ఆ ముఖ్యమైన అంశాన్ని మీరు గ్రహించవలసి ఉంది. You have to prepare yourself to the Lord, మిమ్మల్ని మీరు దేవుడి కొరకు సిద్ధపరచుకోవాల్సి ఉంది. so that He can intervene in your life. మీ జీవితంలో ఆయన కలుగ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సి ఉంది. Today, are you ready ఈ సాయంకాల సమయం మీరు సిద్ధంగా ఉన్నారా అండి? to accept Lord and accept the Lord to intervene in your life? మీ జీవితంలో ఆయన కలుగ చేసుకోవాలన్న ఒక ఆలోచన కలిగి ఆయన వద్దకు మీరు వస్తున్నారా? సిద్ధంగా ఉన్నారా? Ready to be accepted, to bring the Holy Spirit into your life? మీ జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? To receive the Holy Spirit power into your life? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీ జీవితంలో కలిగి ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Paul writes about the inward man. అపోస్తలుడైన పౌలు మన ఆంతరంగ పురుషుడి విషయముగా రాస్తా ఉన్నారు లేఖనాల్లో. Being renewed day by day. ప్రతి దినము మీ హృదయము క్రీస్తు మనసు వలె రూపాంతరపరచబడవలసి ఉంది అని. And he prays that God's people would be, ఆయన ఇలా ప్రార్థన చేస్తారు, దేవుడి బిడ్డలు strengthened with mighty through the Holy Spirit in the inner man. పరిశుద్ధాత్మ ద్వారా వారి ఆంతరంగ పురుషుడు బలపరచబడవలసింది అని రాస్తా ఉన్నారు, ప్రార్థిస్తా ఉన్నారు. 2 Corinthians chapter 4 verse 16. 2 కొరింథీయులు 4:16 వచనం అండి. So we do not lose heart, though our outer self is wasting away. Our inner self is being renewed day by day. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. So even our outer self is getting wasting away. మన బాహ్య పురుషుడు కృషించిపోయినాను, The inner person is getting renewed day by day. మన ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నారు. This you have to link with Ephesians chapter 3 verse 16. ఎఫెసీలు 3:16తో మనం చూసుకున్నట్లయితే, You have to link it. ఈ రెండింటిని కలిపి మనం చదువుకున్నట్లయితే, That according to the riches of the glory, can somebody read? That he would grant you according to the riches of his glory to be strengthened with might through his spirit in the inner man. మీరు అంతరంగ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధతలు కూడా దాని పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును Okay, the Lord is more willing to give the Holy Spirit those who serve him. ఎవరైతే దేవుడి కొరకు పరిచయం చేయనే ఉన్నారో వారికి ఇంకా అధికంగా పరిశుద్ధాత్మని ఇవ్వగోరుతున్నారండి దేవుడు. Are you ready to serve the Lord God? దేవుడి కొరకు మీరు పరిచయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అండి? If you pray, he will strengthen you and give you more power. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆయన మిమ్మల్ని బలపరిచి మీకు ఇంకను అధికమైన శక్తిని దయచేస్తారు. Many of them you will say, brother, I cannot go out and preach. మీలో అనేక మంది ఇలా చెప్తా ఉంటారండి, నేను బయటికి వెళ్ళి నేను వాక్య పరిచయం చేయలేను అని. You don't have to do that. మీరు చేయనక్కర్లేదండి. Preach a person who is next to you. మీ పక్కనున్న వ్యక్తికి మీరు బోధిస్తే సరిపోతుందండి. Preach a person who is running away from the God. దేవుడి నుంచి దూరంగా పారిపోతున్న ఆ వ్యక్తికి మీరు స్వార్థని ప్రకటించవచ్చండి. Bring him to the Lord. అలా పారిపోతున్నటువంటి వ్యక్తిని దేవుడి దగ్గరికి మీరు తీసుకొని రండి. See, God is willing to give you more Holy Spirit. దేవునికి ఇంకా అధికమైన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. Like the parents are giving good gifts to their children. ఎలాగైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి శ్రేష్టమైన బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అలాగే దేవుడు కూడా మనకి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. Are you ready to receive it? మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? For the daily baptism of the Spirit, ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అండి? every worker should offer his petition to the God. మనలో ప్రతి ఒక్కరూ వారి యొక్క విజ్ఞాపనని తండ్రి ఎదుట ఉంచవలసి ఉంది. Our inner person needs a daily care. మన ఆంతరంగ పురుషుడికి ప్రతి రోజు మనం సమకూర్చుకోవాల్సి ఉంది. How to prepare this inner person? మన ఆంతరంగ పురుషుడిని మనం ఎలా సిద్ధపరచుకోవాల్సి ఉంది? Do you have to do a makeup for him? ఆంతరంగ పురుషుడికి మనం ఏమన్నా మేకప్ వేయాలండి? Did you want to give something to him? మీ ఆంతరంగ పురుషుడికి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? He needs food. మన ఆంతరంగ పురుషుడికి ఆహారం కావాల్సి ఉంది. Daily he wants food. మన ఆంతరంగ పురుషుడికి కూడా ప్రతి దినము ఆహారం అవసరమైంది. Not biryani, not rice, not curries, not vegetables. బిర్యానీ కాదు, అన్నం కాదు, కూరగాయలు కాదు, మాంసం కాదు, కానీ he needs the food of word of God. దేవుడు వాక్యమను ఆహారం మన ఆంతరంగ పురుషుడికి అవసరమైందండి. Are you ready to give this inner man the word of God? మీ ఆంతరంగ పురుషుడికి ప్రతి దినము మీ వాక్యాన్ని అను ఆహారం పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Normal days, సాధారణమైన దినాల్లో if you are not fasting, మీరు ఉపవాసం లేనట్లయితే how many people only eat for 2 times? Raise your hands. రోజుకి 2 మార్లు మాత్రమే తినేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? So you eat more than 2. Okay, normally people eat 3 times. మనం తింటాము. Okay, normally people who eat 3 times. సాధారణంగా ప్రతిరోజు 3 సార్లు తినేటువంటి వారు ఎంతమంది అండి? Breakfast, lunch and dinner, right? Huh? Some people even have snacks in between. Okay, it becomes 5 times. Okay, so how much food the inner man also need it? మనం ఎంతైతే మన బాహ్యపురుషుని పోషిస్తామో body needs food to eat, that much inner man also needs food to eat, right? మీ బాహ్య పురుషుడికి ఎంతైతే ఆహారం అవసరమైందో మీ ఆంతరంగ పురుషుడికి కూడా అంతే ఆహారం అవసరమైందండి. Are you providing that food to him? మీరు ఆ ఆహారాన్ని దయచేస్తున్నారా మీ ఆత్మలకి, మీ ఆంతరంగ పురుషుడికి? So you have to provide that. అయితే మీరు ఈ దినం నుంచి మీ ఆంతరంగ పురుషుని కూడా పోషించవలసి ఉంది. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, don't misunderstand. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. Brother, I prayed 2 hours. బ్రదర్ గారు నేను 2 గంటలు ప్రార్థన చేశాను అని చెప్పొద్దు. Nothing will happen to your inner person.
మీరు 2 గంటలు ప్రార్థన చేసినట్టయితే మీ అంతరంగ పురుషుడు బలపరచబడడండి. You need solid food. మీకు ఘనమైన ఆహారం, అన్నం కావాల్సి ఉంది మీ అంతరంగ పురుషుడికి. That is the word of God. అది దేవుడి వాక్యమై ఉంది. The time you spend in the word of God, వాక్యం చదివే విషయంలో మీరు ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, పరిశీలించుకోండి. that is what the inner man will become strong. మీరు ఎంతసేపు అయితే వాక్యం చదివే విషయంలో, దాన్ని ధ్యానించే విషయంలో సమయాన్ని గడుపుతారో అదే మీరు మీ ఆంతరంగ పురుషుని పోషించినటువంటి సమయం అండి. Then only Holy Spirit can build a temple on you. మీరు ఎప్పుడైతే మీ ఆంతరంగ పురుషుని పోషిస్తారో అప్పుడే మీలో దేవుని యొక్క ఆలయం నిర్మించబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడుతుంది. The temple is your body. మీ శరీరము దేవుడి ఆలయమై ఉంది. That body is built with the word of God. ఈ శరీరము దేవుడి వాక్యముతో కట్టబడి ఉండాలండి. So Holy Spirit God will construct this temple పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆలయాన్ని కడతారు with the word of God. ఆయన వాక్యముతో కడతారు. So you have to provide that word of God to your body. కాబట్టి మీరు వాక్యాన్ని మీ శరీరానికి, మీ ఆంతరంగ పురుషుడికి నిత్యము పోషిస్తా ఉండాలి వాక్యం ద్వారా. So the word of God is very important in your life. దేవుడి వాక్యం మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైందండి. If you are spending 10 minutes in word of God, దేవుడి వాక్యంలో మీరు 10 నిమిషాలు గడుపుతున్నట్లయితే then start increasing it. ఆ సమయాన్ని మీరు క్రమముగా పెంచడం మొదలు పెట్టండి. You can only receive the hidden things వాక్యంలో గుప్తమైన సంగతులు మీరు అప్పుడే కనుగొనగలుగుతారు. holy things with the word of God only. దేవుడి యొక్క రహస్యాలు మనం వాక్యం ద్వారానే తెలుసుకోగలుగుతాము. Psalm 119 verse 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. Eyes that I may see wonderful things in your law. Open my eyes so that I can see wonderful things in your word of God. Okay, that is, ask God to open your eyes and start reading the word of God. మీరు ఎప్పుడైతే వాక్య ధ్యానం చేస్తా ఉంటారో మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగండి. యేసయ్యా నా నేత్రాలు తెరవండి, నీ వాక్యంలో గూఢమైన సంగతులు నేను గ్రహించలాగా అని చెప్పి ప్రార్థన చేసుకొని చదువుకోండి. Most people who does not receive the Holy Spirit till now, పరిశుద్ధాత్మని ఇంకా నువ్వు పొందుకోలేదో, I want you to start reading Gospel John from now. ఈ రోజు నుంచి మీరు యోహాను సువార్తని చదవమని నేను చెప్తా ఉన్నానండి మీకు. After John, you start reading Matthew, యోహాను సువార్త తర్వాత మత్తయి సువార్త చదవాలి, then Luke. తర్వాత మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త మీరు చదవండి. Why? ఎందుకండి? Because only in these 4 Gospels you will hear about Lord Jesus Christ. ఎందుకంటే ఈ 4 సువార్తల్లో మాత్రమే మీరు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూడగలుగుతారు. Because the word of God says there is no other way, only way is the Lord Jesus Christ to go to the Father. తండ్రి వద్దకు వెళ్ళడానికి కేవలం ఒకటే మార్గం ఉంది, నేనే మార్గం సత్యం జీవమై అని చెప్పిన యేసు ప్రభు వారు మాత్రమే ఆ మార్గమై ఉన్నారు. First you know who is the Lord Jesus Christ. యేసు ప్రభు వారు ఎవరో మీరు మొదటిగా తెలుసుకోవాల్సి ఉంది. Even though you know, మీకు తెలిసినప్పటికీ when you start reading with the Spirit, మీరు ఎప్పుడైతే ఆత్మతో చదువుతూ ఉంటారో, పరిశుద్ధాత్మ you will find more secrets in it. అందులో ఇంకా గూఢమైన సంగతులు మీరు గ్రహించగలుగుతారు. You will find deepest of the secrets of God in it. అందులో ఎంతో గుప్తమైన రహస్యాలు మీరు కనుగొంటారండి. Those secrets ఆ రహస్యాలు will deliver you from every problem and every sickness what you are going through. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి మీకు విడుదలని కలుగ చేయగలుగుతాయి. Why should we surrender daily to Lord Jesus? ఎందుకు మనం ప్రతి దినము మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాల్సి ఉంది? Trying to help these disciples understand the sacrificial nature of discipleship. ఆ శిష్యులు వారి జీవితాన్ని దేవుడికి ఎలా సంపూర్ణంగా సమర్పించుకోవాలో దాని విషయంగా దేవుడు ఇలా చెప్తా ఉన్నారు. In Luke chapter 9 verse 23, Jesus told them, if anyone desires to come after me,
let him deny himself and take up his cross daily and follow me. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. In Matthew chapter 10, verse 38 and 39, మత్తయి సువార్త 10:38-39 వచనాలు మనం చూసినట్లయితే, and whoever does not take his cross and follow me is not worthy of me. Whoever finds his life will lose it. Whoever loses his life for my sake will find it. తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. To deny self means giving Jesus control over our Lord Jesus control over our lives each day. మిమ్మల్ని మీరు తృణీకరించుకోవడము అంటే మిమ్మల్ని మీరు దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన యొక్క నడిపింపుకి మీరు లోబడడం అండి. Denying ourselves means మనం తృణీకరించుకోవడం అంటే we are giving control to Lord Jesus our lives. మన జీవితం పట్ల సమస్త అధికారము యేసుప్రభు వారికి అప్పగించినట్లండి. That's what the word of God wants from you. దేవుడి వాక్యం మనకి ఇదే, మన వద్ద నుంచి ఇదే కోరుకుంటా ఉంది. Romans chapter 8 verse 13 says, if you live according to the flesh you will die, but if by the Spirit you will be put to death the deeds of the body and you will live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. With spirit you will kill the deeds of the body. శరీరానుసారమైన ప్రవర్తనని మనం ఆత్మతో చంపివేస్తామండి. When you receive the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకుంటామో you will deny every sin in your life. మీ జీవితంలో ప్రతి పాపాన్ని మీరు తృణీకరిస్తారండి. You cannot continue with the Holy Spirit and the sin at the same time. మీరు ఒకటే సమయంలో పరిశుద్ధాత్మ చేతను అలాగే పాపములోను నడవలేరండి. When you drink the cup of the God, ఎప్పుడైతే మీరు దేవుడి యొక్క గిన్నెలోంచి తాగుతారో you will deny the cup of the devil. మీరు అపవాది యొక్క గిన్నెని తృణీకరిస్తారండి. This is what the God wants from your life. దేవుడు మీ జీవితం నుంచి దీన్నే ఆశిస్తా ఉన్నారు. You have to deny the cup of the devil. అపవాది యొక్క గిన్నెని మీరు తృణీకరించవలసి ఉంది. Only receive the cup of the God. కేవలం దేవుడి యొక్క పాత్రను మాత్రమే మీరు స్వీకరించవలసి ఉంది. Lead your life in Jesus. మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అనుకూలంగా నడిపించాలి. We have to lead our ministry like Jesus. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఏ రీతిలో అయితే చేశారో మనం కూడా అదే రీతిలో పరిచర్య చేయవలసి ఉంది. And walk what he has instructed us to do. ఆయన మనని ఏ మార్గంలో నడవమని చెప్పి ఆజ్ఞాపించారో అదే మార్గంలో మనం నడవలసింది. In other words, మరో మాటలో చెప్పాలంటే Apostle Paul explains this thing. పౌలు ఇలా చెప్తా ఉన్నారండి. I die daily. ప్రతి దినము నేను మరణిస్తాను అని చెప్తా ఉన్నాడు. 1 Corinthians chapter 15 verse 31 says, మొదటి కొరింథీలు 15:31 అండి. I affirm by the boosting in you which I have in Christ Jesus our Lord. I die daily. I die daily. I die every day. మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. నేను దినదినము చనిపోతున్నాను. Because of for what? అతిశయం కోసం of Lord Jesus Christ. దేవుడి యొక్క అతిశయం కోసం నేను ప్రతి దినము చనిపోతున్నానని అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నారండి. I'm killing my sin. నా పాపాన్ని నేను చంపివేస్తున్నానని రాస్తా ఉన్నారు. As a human, ఒక మానవుడిగా we resist surrender to the God. మనం దేవుడికి అప్పగించుకోవాలంటే మనం ఎంతో తృణీకరిస్తామండి. అప్పగించుకోవడం ఇష్టపడము. Forgetting that మనం అది మర్చిపోయి when I am weak, then I am strong. నేను బలహీనుడైనప్పుడు ఎంతో బలవంతుణ్ణి అని చెప్తా ఉన్నాడు. 2 Corinthians chapter 12 verse 10 says, Therefore I take pleasure
in infirmities, in reproaches, in need, in persecution, in distress, for Christ's sake. For when I am weak, then I am strong. So here he wants to be, if he's weak, he will be strong. So he wants to forsake all these things. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. He will happy. Whatever the trouble comes, he will be happy because he is in Christ. దాని ముందు చదవండి. ఎటువంటి కష్టాలు వచ్చినాడు ఆయన యేసుక్రీస్తునందు సంతోషించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దాని ముందు was sister, for I am weak, then I am strong. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. See, that's what the word of God says. దేవుడి వాక్యం ఇలా చెప్తా ఉందండి. We receive physical life at birth. మనము శారీరకమైన జీవాన్ని పొందుకుంటాం మనం ఈ లోకంలో జన్మించినప్పుడు. But we still eat every day to maintain health. అయితే మనం ప్రతి దినము మన శరీరం ఒక మంచి ఆరోగ్యం కాపాడుకోవడానికి తింటా ఉంటాం. We receive spiritual life when we born again. మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు మన ఆత్మలో కూడా మనం జీవం పొందుకుంటామండి. But when you still need daily spiritual food, we have to eat the word of God. మన ఆత్మని బలపరచుకోవడానికి మనం ప్రతి దినము ఆత్మకి సంబంధమైన ఆహారం అనగా వాక్యాన్ని మనం ప్రతి దినము చదవవలసింది. Just as we cannot eat our meals ahead of time, ఎలాగైతే మనము ప్రతి దినం మన శరీరాన్ని సమయానికి తింటాం కదండి, అలాగే neither we can fill our body with the word of God before the time. ఆయన సమయం రాకముందు మన ఆత్మని కూడా మనం ఆ వాక్యముతో నింపుకోలేమండి. ఆయన సమయం కొరకు మనం వేచుండి మనం ఆ వాక్యాన్ని మనలో మనం నింపుకోవాల్సి ఉంది. To bring that time, ఆ సమయం రావాలి అంటే we have to surrender to Lord Jesus Christ completely today only. మనని మనం దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకోవాల్సింది ఈ రోజే మనం అప్పగించుకోవాల్సింది. When you surrender to him, your spiritual food start building in your body. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకుంటారో అప్పుడు మీ ఆత్మ కూడా దినదినము వర్ధిల్లుతుందండి, శక్తి started. అయితే మనం దాన్ని ఎలా మొదలు పెట్టవలసింది? The best way, the only way, ఒకటే మార్గం అండి, శ్రేష్టమైన మార్గం అది to receive Holy Spirit. పరిశుద్ధాత్మని పొందుకోవడం అండి. అది surrender to Jesus is to have daily personal worship. మనం దేవుడికి సమర్పించుకోవడము అంటే, అప్పగించుకోవడము అంటే ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించడము, ఆయనను ఆరాధించి ఆయన సన్నిధిని పొందుకోవడం అండి. Unless we choose every day, ప్రతి దినము మనం దాన్ని ఎంచుకోవాలండి. మనం దేవుడితో ఉండాలని దాన్ని ఎంచుకోవాల్సి ఉంది. our promise and our good intention, మంచి హృదయముతో ఆయన వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాల్సి ఉంది. we commit every day to share the best part of our daily life with him. మన జీవితంలో కలిగినటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడితో మనం పంచుకునేటువంటి రీతిలో మన హృదయాన్ని మనం పంచుకోవాల్సింది. See in Matthew chapter 6:33. మత్తయి సువార్త 6:33 చూసినట్లయితే, but seek the first the kingdom of God and his righteousness, and all things be added to you. మనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదటిగా వెతికినట్లయితే సమస్తము మనని వెంబడిస్తుందండి. What you have to seek? అయితే దేన్ని మనం వెతకవలసి ఉంది? Kingdom of God దేవుని రాజ్యాన్ని వెతకవలసింది and his righteousness, ఆయన నీతిని వెతకవలసింది. then everything will be added to you. అప్పుడు సమస్తము మనకి వెంబడిస్తాయండి. Today we are going to pray. అయితే ఈ సాయంకాల సమయం ప్రార్థన చేద్దామండి. మనం the pray with the God's word. దేవుని వాక్యానుసారముగా మనం ప్రార్థిద్దాము. John 15 verse 4 and 7.
If you abide in me and my words abide in you, you will ask what you desire, and it shall be done for you. 7th verse. That's only. If you abide in me and my words abide in you, you will ask what you desire, and it shall be done for you. It shall be done for you. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. అలాగే 7వ వచనం. మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Okay, if you abide in me, if my words are abide in you, means words are what? The word of God is abide in you. Whatever you ask, it will be given to you. ఆయన వాక్యం యందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏదైతే అడుగుతారో అది దేవుడు మీకు ఖచ్చితంగా దయచేస్తారండి. You have this paper. మీ వద్ద కాగితం ఉంది కదండి, Remember? గుర్తుందా? మనం ఒక కాగితం రాసుకున్నాము, Or you throw in the dustbin. దాన్ని డస్ట్బిన్ లో పడేస్తారా అండి? If you have, catch it మీ వద్ద ఉన్నట్లయితే దాన్ని పట్టుకోండి ఇప్పుడే, and claim it దాన్ని with the మీరు word of God. స్వతంత్రించుకోండి, వాక్యానుసారంగా స్వతంత్రించుకోండి. Thank you, Lord, for your growing our trust. యేసయ్యా మీకే వందనాలు, మాకు మీ అందు విశ్వాసాన్ని పెంచుతున్నందుకు. What I am saying, repeat it after me. బ్రదర్ ఏం చెప్తున్నారో దాన్ని మీరు రిపీట్ చేయండి. Lord Jesus Christ, thank you for యేసయ్యా, growing our trust. యేసయ్యా మీకే వందనాలు, మాకు మీ అందు నమ్మకాన్ని పెంచుతున్నందుకు. When we daily surrender to you, మేము ప్రతి దినము మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటాము. lead us to know the Holy Spirit better. పరిశుద్ధాత్మని మేము ఇంకా మంచిగా తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Let your desire be our desire. దేవా, నీ చిత్తం మా పట్ల ఏదైందో అదే చిత్తముతో మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి. Living in the best of the relationship in every day. ప్రతి దినము మంచి సహవాసం మీతో కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి. As your word says, ఈ వాక్యం సెలవిచ్చిన రీతిలో Luke 9:23, లూకా 9:23 చూసినట్లయితే, if anyone desires to come after you or come after God, ఎవరైనా దేవుని వెంబడించకోరినట్లయితే let him deny himself తనను తను ఉపేక్షించుకోవాల్సి ఉంది, తృణీకరించుకోవాల్సి ఉంది. and take up his cross daily and follow him. ప్రతి దినము తన సిలువెత్తుకొని దేవుడు వెంబడింపవలసి ఉంది. And in Matthew chapter 6:33, your word says to me, మత్తయి సువార్త 6:33 మీ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, but seek the kingdom of God and his righteousness, all things will be added to you as well. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే సమస్తము మిమ్మల్ని వెంబడిస్తుంది అని. Dear Lord Jesus Christ, ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు, teach us to put యేసయ్యా మాకు నేర్పించండి, you first in everything. మా జీవితంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చేలాగా మాకు నేర్పించండి. Every place you should be first. మా జీవితంలో ప్రతి అంశంలో మీరే మొదటి వ్యక్తిగా ఉండవలసింది. No one can take your place. మీ స్థలం ఇంకెవ్వరికి అర్హత లేదు దేవా తీసుకోవడానికి. Show us to how to begin each day with you, God. ప్రతి దినము మీతో మేము ఆ దినాన్ని ఎలా ప్రారంభించాలో మీరు మాకు నేర్పించండి, చూపించండి. Open my doors. యేసయ్యా మా మార్గాలు మీరు సరళం చేయండి. Lead my life, God. నా జీవితాన్ని మీరే నడిపించండి యేసయ్యా. Wherever the plans I plan it should be from you. నేను ఏవైతే ప్రణాళికలు కలిగి ఉన్నానో అవన్నీ నీ ప్రణాళికలుగా ఉండులాగా మీ సహాయం దయచేయండి. Whatever I need, you are the provider. నాకు ఏదైతే అవసరమైందో అవన్నీ నీవు మాత్రమే నాకు దయచేసేటువంటి దేవుడు అయి ఉన్నారు. God, open my doors. యేసయ్యా నా మార్గాలు మీరు సరళం చేయండి, ద్వారాలు తెరవండి. Today I close every door which I gave to the devil. అపవాదికి నేను తెరిచిన ప్రతి ద్వారాన్ని ఇప్పుడే మూసివేస్తున్నాను యేసయ్యా. Every sin in me I cleanse it with the blood of Jesus. నాలో ఉన్న ప్రతి పాపాన్ని యేసు రక్తంతో ఇప్పుడే పరిశుద్ధపరుస్తున్నాను.
తుడిచివేస్తున్నాను. God, move over my life. యేసయ్యా నా జీవితంలో మీరే కదలాడండి, రండి. Let your great hand మీ be కృపగల over me. హస్తాన్ని నా జీవితం మీద ఉంచండి. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినాను యేసయ్యా, let your great hand be over me. మీ కృపగల హస్తాన్ని నా మీద ఉంచండి. Your word says, మీ వాక్యం సెలవిస్తా ఉంది, when I go out, I will be blessed. నేను బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదును, When I come in, I will be blessed. నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదును. Whatever I do, I will be blessed. నేను ఏది చేసినా దానిలో నేను దీవించబడుదును. God bless me in everything. యేసయ్యా ప్రతి అంశంలో మీరు నన్ను దీవించండి. Put me away from the sin. పాపం నుండి నన్ను దూరంగా ఉంచండి యేసయ్యా. God, help me to fight the sin. దేవా పాపాన్ని జయించుటకు, దానితో పోరాడుటకు నాకు సహాయం దయచేయండి. God, give me the mind so that I will not sin. యేసయ్యా నాకు ఒక మంచి మనసుని దయచేయండి, పాపానికి దూరంగా ఉండేటువంటి మనసుని దయచేయండి. Put your word of God into my heart so that I cannot sin against you. దేవా నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకున్నటకు నాకు సహాయం దయచేయండి. Teach me your word of God. Holy Spirit God, come and teach me your word of God. పరిశుద్ధాత్మ దేవా మీరు ఇప్పుడే వచ్చి నాకు మీ వాక్యాన్ని బోధించమని నేను అడుగుతున్నాను, నాకు బోధించండి. Only you can explain me the word of God. పరిశుద్ధాత్మ దేవా కేవలం మీరు మాత్రమే నాకు వాక్యాన్ని బోధించగలుగుతారు. Whatever the devil has stolen and claimed from me, నా జీవితం నుంచి అపవాది ఏదైతే దొంగిలించాడో, లేకపోతే ఏదైతే అపవాది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో, నాది అని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో, I cancel it in the name of Lord Jesus. వాటన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామం పేరిట రద్దుపరుస్తున్నాను. సమాధానం సంతోషం నిత్య జీవం